విపరీతమైన మెడ నొప్పులు వస్తున్నాయి, చేతులు తిమ్మిరిలెక్కుతున్నాయి, చేతుల్లో కరెంట్ షాక్ లాంటి పెయిన్ వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకుంటే సర్వైకల్ డిస్క్ ఉండే అవకాశం ఉంది. అసలు సర్వైకల్ డిస్క్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి మనం ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈ ఛానల్ మనందరికీ బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ గురించి అవగాహన ఉండాలని చెప్పి స్టార్ట్ చేశాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లేదా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనిపిస్తే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలామందిలో మెడ నొప్పులు రావడము, కంటిన్యూస్గా ఈ మెడ నొప్పులు అనేది తగ్గకుండా ఉంటాము, చేతులు తిమ్మిరిలెక్కుతాము, చేతుల్లో షాక్ లాగా పెయిన్లు వస్తాము. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషలీ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్స్ అనేది కంటిన్యూస్గా ఇట్లా బెండ్ అయ్యి చూస్తా, లేదా ల్యాప్టాప్స్ మీద రాంగ్ పొజిషన్లో కంటిన్యూస్గా వర్క్ చేస్తా ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ మనం ఇలాంటి రాంగ్ పోస్చర్స్లో ఉన్నప్పుడు మన సర్వైకల్ స్పైన్లో డిస్క్ బల్జెస్ అవ్వడం. అసలు ఈ సర్వైకల్ స్పైన్ అంటే ఏంటి? మన వెన్నెపూస భాగంలో మన స్కల్ బోన్ అంటే మన బుర్ర కింద ఉండే టాప్ స్పైనల్ కాలమ్ని, టాప్ 7 వర్టిబ్రల్ బాడీస్ని మనం సర్వైకల్ స్పైన్గా డిఫరెన్షియేట్ చేస్తాం. సర్వైకల్ స్పైన్ అనేది మన తల నుంచి మన మెడకి, మన రిమైనింగ్ బాడీకి ఒక డైరెక్ట్ కనెక్షన్. సో మన తల వెయిట్ అంతా ఈ సర్వైకల్ స్పైన్ అనేది బేర్ చేస్తుంది. మీరు ఈ ఇమేజ్లో చూసినట్టయితే మనకి మొత్తం 7 సర్వైకల్ వర్టిబ్రాలు ఉంటాయి. ప్రతి సర్వైకల్ వర్టిబ్రా మధ్యలో C2 దగ్గర నుంచి C3కి, C4కి, C5కి, C6, C7కి మధ్యలో ఈ బ్లూ కలర్ మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని డిస్క్ అంటారు. ఈ డిస్క్ అనేది మనము ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది. మనం మూమెంట్ నడుస్తున్నప్పుడు కానీ, మనము పరిగెడుతున్నప్పుడు కానీ, మనం జంప్ చేసినప్పుడు కానీ ఈ వర్టిబ్రా, ఈ బోన్ అనేది ఈ బోన్కి రాసుకోకుండా ఒక ప్రొటెక్టివ్ ఫినామినన్ లాగా ఒక షాక్ అబ్జార్బింగ్ జెల్ మెటీరియల్ అనేది ఉంటుంది. దాన్నే మనం డిస్క్ అంటాం. ఏ కారణం వల్ల అయినా కానీ ఈ డిస్క్ అనేది రబ్ అయ్యి మెల్లగా బల్జ్ అయితే దాన్ని సర్వైకల్ డిస్క్గా గుర్తిస్తాం. సో ఏదైనా కారణం వల్ల ఈ సర్వైకల్ డిస్క్ బల్జ్ అనేది అయితే మనకు 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటేంటంటే ఈ స్పైనల్ డిస్క్ అనేది, ఈ సర్వైకల్ డిస్క్ అనేది మెయిన్ నరం మన స్పైనల్ కార్డ్ మీద వెళ్ళి ఒత్తుకోవచ్చు, లేదా మన చేతుల దగ్గరికి వెళ్ళే నరాల మీద ఒత్తుకోవచ్చు. అసలు ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? మెయిన్గా మన వయసు పెరిగే కొద్దీ మనకి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మనకి ఈ కండరాలు అనేది వీక్ అవడం స్టార్ట్ అయ్యి దానివల్ల ఈ ప్రెషర్ అనేది మన బోన్స్ అండ్ మన డిస్క్ మీద పడి మెల్లగా ఈ డిస్క్ బల్జెస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. లేదా ఏదైనా సడన్ స్పోర్ట్స్ ఇంజరీస్, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా డిస్క్ బల్జ్ అనేది సడన్గా రావచ్చు. చాలా మందిలో రిపిటేటివ్ ఇంజరీస్, మెయిన్లీ బాగా బరువులు ఎత్తే వాళ్ళల్లో, తల మీద బరువులు ఎత్తే వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో అన్నిటికంటే ఎక్కువ కామన్గా చూసే ప్రాబ్లం సెడెంటరీ లైఫ్ స్టైల్, లేదా కంటిన్యూస్గా రాంగ్ పోస్చర్లో కూర్చుని ఫోన్స్ చూడడము, ల్యాప్టాప్స్ చూడడము, వీళ్ళల్లో కూడా ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా చూస్తున్నాం. ఉదాహరణకి ఒకప్పుడు మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం అనేది చాలా ఎల్డర్ పేషెంట్స్, అంటే 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల పేషెంట్స్తో చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో అయితే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలకే ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం అనేది చాలా మందిలో మనం ఇది చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ నేను చెప్పిన లైఫ్ స్టైల్ ఇష్యూస్. సో ఈ సర్వైకల్ డిస్క్ కనుక వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో దీన్ని మనము నేను చెప్పినట్టు రెండింటిగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, సర్వైకల్ డిస్క్ గనక స్పైనల్ కార్డ్ మీద ఒత్తుకుంటే ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి. సర్వైకల్ డిస్క్ గనక చేతికి వెళ్ళే నరం మీద ఒత్తుకుంటే ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి. చాలా మందిలో ఫస్ట్ మనం చూసేది మెడ నొప్పులు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది మెడ వీక్నెస్ వల్ల వస్తుంది. సో దానివల్ల చాలా మందికి ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం మెడ నొప్పులు. తర్వాత మెల్లగా స్పైనల్ డిస్క్ గనక చేతికెళ్ళే నరం మీద ఒత్తుకుంటే మనకి చేతిలో తిమ్మిర్లు రావడము, లేదా ఏదన్నా వస్తువులు పట్టుకోవాలంటే వీక్నెస్ అనిపించడము, బటన్స్ వేసుకోవాలంటే వీక్నెస్ అనిపిస్తాము, ఇలాంటి వీక్నెస్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
కొంతమందిలో ఒక షాక్ లాంటి పెయిన్ రావచ్చు. సివియర్ కేసెస్లో సడన్గా చెయ్యి కంప్లీట్గా వీక్నెస్ అయిపోయే పరిస్థితులు కూడా చూస్తాం. అదే గనక ఈ సర్వైకల్ డిస్క్ స్పైనల్ కార్డ్ మీద ఒత్తుకుంటే మనకి మైలోపతి చేంజెస్ అని చూస్తాం. అంటే కాళ్ళు తిమ్మిర్లెక్కడము, కాళ్ళు బిగుసుకుపోవడము, లేదా కాళ్ళు వీక్నెస్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. మీకు గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్లో కనుక ఇలాంటి సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం ఉందని మీ డాక్టర్ కనిపిస్తే తను కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రేస్, తర్వాత సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ అయి ఉండొచ్చు. ఎంఆర్ఐలో కనుక మీరు చూసినట్టయితే చాలాసార్లు ఇలాగ డిస్క్ బల్జ్ అయ్యి స్పైనల్ కార్డ్ మీద ఒత్తుకుంటూ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సర్వైకల్ డిస్క్కి ట్రీట్మెంట్ ఏంటి? మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మేము మా ప్రాక్టీస్లో 90% పేషెంట్స్ని సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ తోటి కన్జర్వేటివ్గానే మేనేజ్ చేస్తాం. అంటే మందులతోనే మేనేజ్ చేస్తాం. ఎందుకంటే చాలా మందిలో ఇలాంటి డిస్క్ అనేది ఒక 2 నుంచి 3 వారాల్లో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆటోమేటిక్గా డిస్క్ బల్జ్ అనేది కొంచెం తగ్గి, లేదా ఆ నరం అనేది అడ్జస్ట్ అయిపోయి ఆ నొప్పులు అనేది, ఆ తిమ్మిర్లు అనేది మెల్లగా తగ్గిపోతాయి. సో దీనికి పెయిన్ కిల్లర్స్, తర్వాత కొన్నిసార్లు మసిల్ రిలాక్సెంట్స్, అలాగే కొన్నిసార్లు ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక 10% పేషెంట్స్లో మాత్రము చాలా అడ్వాన్స్డ్ కేసెస్లో, ఎస్పెషలీ ఈ డిస్క్ అనేది కంప్లీట్గా ప్రొలాప్స్ అయిపోయి, అంటే కంప్లీట్గా బయటకు వచ్చేసి చాలా సివియర్గా నరం మీద కానీ స్పైనల్ కార్డ్ మీద కానీ ఒత్తుకుంటూ ఉంటే, లేదా కొన్నిసార్లు స్పైనల్ కార్డ్లోనే చేంజెస్ స్టార్ట్ అయిపోతే సర్జరీ అవసరం అనేది పడుతుంది. సో ఈ సర్జరీ అనేది ACDF, యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూజన్ అని చెప్పి కామన్గా చేస్తూ ఉంటాము. సో దీంట్లో ఏంటంటే మెడలో ఒక చిన్న ఇన్సిషన్, ఒక చిన్న కట్ చేసి కొన్ని స్పేసెస్లో నుంచి స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళి, స్పైనల్ కాలమ్ దగ్గరికి వెళ్ళి ఈ డిస్క్ అనేది తీసేసి ఆర్టిఫిషియల్ డిస్క్ తోటి రిప్లేస్ చేస్తాం. అలాగే కొంతమంది పేషెంట్స్లో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ డిస్క్, అంటే ఒక డిస్క్ సింగిల్ లెవెల్ 2 లెవెల్ డిస్క్ ప్రాబ్లం కాకుండా చాలా ఎక్కువ లెవెల్స్లో డిస్క్ ప్రాబ్లం ఉంటే వెనుక నుంచి వెళ్ళి సర్వైకల్ లామినెక్టమీ అని ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సర్వైకల్ డిస్క్ని ఓన్లీ 10% పేషెంట్స్లో మాత్రమే సర్జరీతో ట్రీట్ చేస్తాం. మిగతా 90% పేషెంట్స్ని మనం యూజువల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే ట్రీట్ చేస్తాం. అలాగే ఈ సర్వైకల్ డిస్క్ని అసలు రాకుండా మీరు కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ ఫాలో చేయొచ్చు. అదేంటంటే, ఫస్ట్ గుడ్ పోస్చర్, మీరు కూర్చునే విధానం, మీరు వర్క్ టేబుల్లో కూర్చునే విధానం, మీరు ఫోన్లు చూసే విధానం, ఇలా బెండ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్గా చూస్తాము. ఇలాంటి కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మీ పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే ఇలాంటి సర్వైకల్ డిస్క్ వచ్చే ప్రాబ్లం అవకాశం తగ్గిపోతుంది. అలాగే నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మెడ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడము చాలా అవసరం. ఇలాంటి మెడ నొప్పులు కానీ, లేదా నేను చెప్పిన సిమ్టమ్స్లో మీకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా చాలా రోజుల నుంచి ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోండి, దానికి ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. సో మీరు ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్ని మనము అర్లీగా డిటెక్ట్ చేస్తే సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేసుకోగలం. సో మీకు కానీ మీ తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో దాట్ వాళ్ళు తెలుసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అర్లీగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.